హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే నువ్వే నీ బలం అనే కాన్సెప్ట్ గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందాం. మనకి కొన్నిసార్లు మన ఎమోషనల్గా డౌన్ అయిపోయినప్పుడు మనకి మోటివేషన్ అయితే తప్పనిసరిగా అవసరం అనమాట. అది కూడా నన్ను అడిగితే సెల్ఫ్ మోటివేషన్ ఎక్కువగా కావాలన్నమాట. ఎందుకు అని అంటే ప్రతి పరిస్థితిని మనము పక్కవారితో షేర్ చేసుకోలేం, ప్రతి సందర్భాన్ని పక్క వాళ్ళతో షేర్ చేసుకోలేం. అంటే కొన్ని సమస్యల్ని, కొన్ని ప్రాబ్లమ్స్ని కొందరితో మాత్రమే షేర్ చేయగలం అన్నమాట. అన్నీ షేర్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే మనకి ఎమోషనల్గా బాగా డౌన్ అయిపోతామో మనలో ఉన్న ఏదైతే కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి డౌన్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఆ డౌన్ అయిపోయినప్పుడు మన మనసు కావచ్చు, మనం కావచ్చు, ఎదుటి వాళ్ళ నుంచి ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ని మనం ఆశిస్తాం. ఆ సపోర్ట్ అనేది కొన్ని సందర్భాల్లో పక్కవారి నుంచి మనకి రావచ్చు, కొన్ని సందర్భాల్లో రాకపోవచ్చు. అప్పుడు మనం మరీ ఎమోషనల్గా వీక్ అయిపోవడం జరుగుతుంది అనమాట. కానీ ప్రతి పరిస్థితి నుంచి బయటపడాలి అంటే సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ సెల్ఫ్ మోటివేషన్ అనేది మనల్ని ఏం చేస్తుంది, ఎలా మోటివేట్ అవ్వాలి అని అంటే పాజిటివ్ విషయాలతో మన మైండ్ని నింపుకోవడం మొదలుపెట్టుకోవాలి. ఎప్పుడైతే పాజిటివ్ థింగ్స్ అండ్ పాజిటివ్ మోటివేషన్ మనలో మొదలవుతుందో, సెల్ఫ్ మోటివేషన్ అంటే నా నా సమస్యని నేనే సాల్వ్ చేసుకోగలను, నా సమస్యతో నేనే యుద్ధం చేయగలను, నా సమస్యతో నేనే సక్సెస్ అవ్వగలను అని చెప్పి మనకి మనమే సెల్ఫ్గా ఎప్పుడైతే మోటివేషన్ చేసుకుంటామో, మెయిన్ థింగ్ పాజిటివ్ థింగ్స్తో మోటివేషన్ చేసుకుంటామో ఖచ్చితంగా మనమే మన బలంగా అయితే మారుతామన్నమాట. ఎదుటి వాళ్ళ నుంచో పక్క వాళ్ళ నుంచో మనము మోటివేట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ మన వీక్నెసెస్ ఇంకొకరితో షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ మన సమస్యను ఇంకొకరితో డిస్కస్ చేసి వాళ్ళ నుంచి సలహా పొందడానికంటే కూడా మనల్ని మనం ఎప్పుడైతే మోటివేట్ చేసుకుంటామో, అది కూడా మొత్తం కూడా పాజిటివ్ థింగ్స్తో మోటివేట్ చేసుకొని ఇప్పటి వరకు మనం సాధించిన విజయాలన్నింటినీ ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటూ మన బలాన్ని మనకి మనమే గుర్తు చేసుకుంటూ ఎప్పుడైతే సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటామో ఖచ్చితంగా ప్రతి సమస్యని కూడా మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం అనమాట. ఎందుకు అని అంటే ప్రజెంట్ డేస్లో వాళ్ళు ఏమైపోతుంది అంటే మనుషులు వాళ్ళ యొక్క సమస్యల్ని లేదా వాళ్ళ యొక్క సిట్యువేషన్స్ని పక్క వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేసుకోలేక వాళ్ళు వాళ్ళు ఏంటంటే సతమతం అయిపోతూ వాళ్ళు ఎమోషనల్గా పూర్తిగా డౌన్ అయిపోతున్నారు. అలా పూర్తిగా డౌన్ అయిపోయినప్పుడు వెతుకులాడుకుంటారనమాట సపోర్ట్ కోసం, కొంచెం మెంటల్ సపోర్ట్ కోసం అండ్ కొంచెం మోటివేషన్ కోసము వెతుకులాట ఆడుకుంటారు. ఆ డిప్రెషన్స్లోకి వెళ్ళిపోవడము రకరకాలే జరుగుతుంటాయి. అలాంటి సందర్భంలో ఒకే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మన లైఫ్లో మనం సాధించిన విషయాలు ఎన్నో ఉంటాయి, మనం ఎన్నో స్టెప్స్ రీచ్ అయి ఉంటాం అనమాట. వాటిని అన్నిటినీ కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ మనల్ని మనమే మోటివేట్ చేసుకుంటూ మన పాజిటివ్ థింగ్స్ని మనమే గుర్తు చేసుకుంటూ ఎప్పుడైతే సెల్ఫ్ మోటివేషన్ని మనము సెల్ఫ్గా మనము అన్నీ గుర్తు తెచ్చుకుంటూ పాజిటివ్ థింగ్స్తో మనల్ని మనం నింపుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా మనము ఫుల్గా ఛార్జ్ అయిన మొబైల్తో సమానం అనమాట. ఆ తర్వాత మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఇంకొకరి దగ్గర నుంచి మనం హెల్ప్ తీసుకోవాల్సిన అవసరమూ ఉండదు, చాలా తొందరగా మూవ్ ఆన్ అయిపోతూ ఉంటాం. కాబట్టి ఏంది అని అంటే ఎప్పుడైతే నీ బలం నువ్వు తెలుసుకుంటావో ఎదుటి వాళ్ళకి చులకనవ్వడం అయితే మానేస్తామన్నమాట. మన బలాన్ని మనం తెలుసుకుంటూ మన యొక్క బలహీనతలు కూడా తెలుసుకోవాలి బలంతో పాటు, కానీ బలహీనతల్ని బయటపడకుండా మన యొక్క బలంతో మనల్ని నింపుకొని ముందుకు సాగిపోయాము అని అంటే ఖచ్చితంగా మనము ఆ యొక్క సందర్భాన్ని అయితే దాటేయగలుగుతామన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా సెల్ఫ్ మోటిఫికేషన్ అనేది అవసరం. ఇంకొకరి దగ్గర నుంచి మనము మెంటల్ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్ని మనం పొందడానికంటే కూడా మనతో మనం ఎక్కువగా సావాసం చేసుకుంటూ మనతో మనం ఎక్కువగా మాట్లాడుకుంటూ మనతో మనం ఎక్కువగా డిస్కస్ చేసుకొని మనలో ఉన్న ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని మనమే మోటివేషన్ ఇచ్చుకుంటూ సెల్ఫ్ మోటిఫికేషన్ ఇచ్చుకుంటూ మన యొక్క మెయిన్ లోటుపాట్లను తెలుసుకుంటూ వాటిని రెక్టిఫై చేసుకుంటూ ముందుకు సాగాము అని అంటే మనలోని బలాన్ని మనం తెలుసుకోవడం మొదలుపెట్టాము అని అంటే ఎవ్వరికీ మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎటువంటి పరిస్థితికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎవరి నుంచో బయట వాళ్ళ నుంచి మనము ఏదైతే సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్ ఉంటుందో దాన్ని ఆశించాల్సిన అవసరం ఉండదన్నమాట. ఫస్ట్ మనలో ఉన్న బలాన్ని మనం తెలుసుకోవడం అయితే మొదలుపెట్టాలి. అప్పుడు మనకి ఇంకొకరి దగ్గర నుంచి
దేన్ని ఆశించాల్సిన అవసరం అయితే ఉండదు. కాబట్టి మనలో ఉన్న బలాన్ని మనం తెలుసుకొని, మనలో ఉన్న లోటుపాట్లను ఒకసారి గ్రహించుకొని, వాటిని రెక్టిఫై చేసుకుంటూ సెల్ఫ్ మోటిఫికేషన్ మనకి మనమే ఇచ్చుకుంటూ ముందుకు సాగితే ఎటువంటి పరిస్థితినైనా సరే ఈజీగా అయితే మనం దాటొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం తెలుసుకోవాల్సింది మన బలాన్ని మనం తెలుసుకోవడం అయితే మొదలు పెట్టాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.